వీళ్ళరా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ అనకాపల్లి జిల్లా భాష పెలుసుకు అధ్యక్షుల వారికి కార్యవర్గం అంతటికని పేరు పేరు మంచిదన్నమాట. దానికే మళ్ళీ పోగొని సమయం అయిపోతుంది. అలాగే ఐజాక్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సుధీర్ గారు వారు మళ్ళా మీతో పంచుకోగా ప్రేమతో మీ మధ్యకి ప్రభు యొక్క వాక్యాన్ని విత్తడానికి ఆహ్వానించినందుకు సుధీర్ గారిని బట్టి అలాగనే ఐజాక్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేరుగా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మిమ్మల్ని గూర్చి చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే నా గురించి తెలిసిన వారైతే పొగిడించుకోను పోగొను. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మా స్వార్థ టీంలో కొంతమంది ఉంటారు, పోయిన నెలలో పెద్ద డిస్కషన్ అయింది. అయ్యగారు మీరు నేరుగా వాక్యం చెప్పేస్తున్నారు, ఎవరిని పొగట్లేదన్నారు. నా జీవితంలో పొగను పొగిడించుకొని ఉంటే ఉండండి, పోతే పొండాను. దేని స్తోత్రాలు. పొగిడించుకోను పొగను, ఎందుకంటే మన మధ్యన యేసయ్య ఒక్కడే పొగడతకి అర్హుడు. మన గొప్ప మనమే చెప్పుకున్నట్టు ఉంటుంది. నేను అంటాను, పరలోకంలో మనం పొగిడే వరకు భూమి మీద మనం మౌనంగా ఉంటే మంచిది అంటాను. ఆమె ఎక్కడ పొగిడించుకొని అక్కడ తిట్టించుకునే బదులు ఎక్కడ తిట్టించుకొని అక్కడ పొగిడించుకుంటే మంచిది. హల్లెలూయా. సో కాబట్టి పిల్లలు ఎందుకు అని అంటే, కొంత తరము సేవలో అలా చేసే కొంత పాడైంది. మన తరములో మనందరం, ఇందాక అయ్యగారు అన్నారు, సంఘమే కుటుంబం, క్రీస్తు యేసులోనే కుటుంబం అని. మనందరం కుటుంబం ఉన్నప్పటికీ మనకి అనే అవసరం లేదు. ఇది మనం పక్కన పెట్టాలి. సన్మానాలని ఇవన్నీ కూడా అక్కడ సన్మానంకి మనం యోగ్యులుగా ఎంచబడదాం. దేవుని స్తోత్రాలు. అంటే మన అయాంలో మనకేమీ లేనప్పుడు తగ్గించుకోవడం అది తగ్గింపు అనరు. మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు తగ్గించుకున్న దాన్ని తగ్గింపు అంటారు. ఏమీ లేనప్పుడు ఎవరైనా తగ్గించుకుంటారు. ఒక కారు లేనప్పుడు, ఒక సొంత చర్చ్ లేనప్పుడు, చర్చిలో 100 మంది లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా తగ్గించుకుంటారు. లేదు, ప్రభు నీకు 2-3 కార్లు ఇచ్చినప్పుడు, ఒక 5-6 చర్చిలు సొంత మందిరాలు ఇచ్చినప్పుడు, 100 కొలది జనం ఉన్నప్పుడు నువ్వు తగ్గించుకుంటావే, నిజంగా మొదటి నుంచి నీకున్న తగ్గింపు. అప్పుడప్పుడు మా కుర్రోళ్ళతో, మా తోడు సేవకులతో అంటాను, రాను తినాలి అవయశక్తులతో తిరుగుతాయంట అంటాను. ఇదే నేను మొదట్లో ఎలాగుండానంటే, మొదట్లో పైకి ఎలా కనపడితేనే మనం పిలిచేవారు. ఇప్పుడు ప్రభు మన కృప చూపారు, మనం ఏం చేయాలి? ఇప్పుడు మెట్టు దిగాలి. దీని స్తోత్రాలు. హల్లెలూయా. సో ప్రియులరా, మనం బోధకులుగా మాత్రం కాకుండా అవలంబించి బోధించే సేవకులుగా ఉందాం. ఆమె చెప్దామా? అవలంబించి ఏదైతే నువ్వు బోధిస్తావో దాన్ని ముందు చేసి బోధించు. అది చేయలేదనుకో, చేసే వరకు ఆ బోధన అలా అట్టే పెట్టుకో. నువ్వు చేసినప్పుడు మళ్ళీ ఆ ప్రసంగం తీయి, అది కార్యం జరుగుతుంది. బిల్లీ గ్రాహం గారి గురించి నేను బాగా చరిత్ర చదివాను. ఒక 3 సార్లు చదువుంటాను. అందులో ఒకరోజు ఆయన అమెరికాలో ఒక ఇంటికి ఆహ్వానం మేరకు వెళ్ళారు. అయ్యా, మీరు పెద్ద దైవజనుడు, నేను పిలిచినందుకు వచ్చినందుకు మేము ధన్యులమని చాలా ఉబ్బుతబ్బింపు అవుతున్నారు, గాబరా పడుతున్నారు. ఏంటి చెప్పండి, నేను ప్రార్థన చేసి వెళ్తానన్నారు. మా అబ్బాయి చాక్లెట్లు తింటున్నారు, అది మానేసేలాగా మీరు ప్రార్థన చేయండి, దానివల్ల తిండి మానేసి రక్తహీనతకు వచ్చాడు. డాక్టర్లు ఒకటే చెప్పారు, అంతమందిలో అన్నమ్మ మీ అబ్బాయి చాక్లెట్లు మానేస్తే తిండి మీద వీడికి ధ్యాస పెరుగుతుంది, అప్పుడు వీడికి రక్త పుష్టి బాగా పెరుగుతుంది. అంటే ఈయన వెంటనే లేచి బైబిల్ తీసుకొని నన్ను క్షమించండి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఏమయ్య గారు చిన్న ప్రార్థనకి పిలిచామని అలిగి వెళ్ళిపోయారని చాలా తర్జన భర్జన పడిపోతుంటే ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. 7 days తర్వాత ఆయన మరలా ఇక్కడికి వచ్చారట. వచ్చి మీ అబ్బాయిని పిల్లండి, ఇప్పుడేం పిలకుండా వచ్చాడు, పెద్ద యూజండి. వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఇంట్లో ఉండండి, అక్కడికి వెళ్ళడం వస్తున్నానంటే, అలాంటి ఆయన వస్తున్నాడంటే అక్కడున్న బయట వస్తాం. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. సోమవారం ప్రార్థన చేశారు, ఆదివారం చర్చికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. సోమవారం అయ్యగారు ప్రార్థన చేశారు. అంతకుముందు డాక్టర్ చేత చెప్పించాము, చాలా బెదిరించాము, ఎన్నో చెప్పి మానలేదు. అయ్యగారు చిన్న ప్రార్థన చేసి వెళ్ళారు. సోమవారం నుండి నిన్న శనివారం ఈ రోజు వరకు ఒక చాక్లెట్ మా అబ్బాయి
తెలియదు. అంటే 7 రోజులు మేము చూసాం, 6 రోజులు పరీక్షించాం. అప్పుడు దైవజన్ లేచి చెప్పాడట, ఆ పిల్లవాడికి ప్రార్థన చేయకముందు చాక్లెట్లు తినే అలవాటు ముందు నాకు ఉంది. సో నేను ఎందుకు వెళ్ళిపోయానంటే, ముందు నేను మానకుండా వీడికి ప్రార్థన చేస్తే మాండు, ముందు ప్రభు దగ్గర నేను దాన్ని ఏం చేయాలా, సరి చేసుకోవాలా. ఇప్పుడు 7 days పట్టిందంటే ఆయన చాక్లెట్ తింటే మానడానికి అలవాటుకోవడానికి. ఈ పిల్లవాడు గురించి చాక్లెట్లు మానేశాడండి, ఒక ఆత్మ రక్షణ కొరకు, ఒక ఆత్మని సంపాదించడానికి. అందుకని బిల్లీ గ్రాహం అంత గొప్ప దైవ సేవకుడు అయ్యాడు, అంత గొప్ప దైవ సేవకుడు అయ్యాడు, ఊరికినే వచ్చేలేదు. కాబట్టి మనము ఏమైతే చేస్తామో దాన్ని మాత్రం మనం ఏం చేయాలా, బోధించాలి. మీ మధ్య నిలబడి నేను చూడడానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ సేవకుల మధ్యన అనుభవం లేని వారిగా మాత్రం లేను, మీరేం భయపడొద్దు. సుమారుగా ఇది ఒక 100 సేవకుల మధ్యన ఒక 100 ప్రసంగాల పైన చేస్తుంటాను. ఒక 12 మండలాల్లో నిర్విరామముగా సేవకుల మధ్యన ప్రభు వాడుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చే సోమవారం పాలకొండ, ఎర్రమండలం, రాజ్యాంలో ఒక 5 మండలాలు కలిసి కొత్తూరు సెంటర్లో వారు పెడుతున్నారు. వారైతే మరీ దారుణంగా నన్ను ఎలాగంటే, నాకు సువార్త అంటే బాగా ఇదని ఉదయం 9 నుంచి 11 వరకు సువార్త పెట్టారు, 11 నుంచి 2 వరకు ఫెలోషిప్ పెట్టారు, మళ్ళీ 3 నుంచి సాయంత్రం 5 వరకు సువార్త పెట్టారు, మళ్ళీ 6 నుంచి రాత్రి 10 వరకు సువార్త సభ పెట్టారు. హల్లెలూయా. వచ్చే సోమవారం. సో కాబట్టి ప్రభు మహాకృపను బట్టి కొన్ని వారిలో రచ్చపల్లి మీకు చాలా తెలిసి ఉంటుంది చాలామందికి. ప్రభాకర్ అయ్య గారని మంచి మన్యం బిల్లి గ్రామం అని పిలుస్తారు ఆయన. రచ్చపల్లి అంటే మంచి పాడేరు, జీమాలుల 11 మండలాల్లో ఆయన తెలిసిన వ్యక్తులు. 6,000 మంది ఒకే దగ్గర ప్రతి ఆదివారం కూడుకుంటారు. 8,000 మంది అండి. విశాఖపట్నం నుంచి వెళ్ళి గొప్ప సేవ చేశాడు. ఒక్క దగ్గర 6,000 మంది కూడుకుంటారు. 6,000 మందికి పైన ఉంటే కానీ ఒకరు తగ్గరు. పోయిన శనివారం కాక ముందు శనివారం దైవ సేవకుల దినోత్సవం అని 100 మందిని ఆ 11 మండలాల్లో ఎలక్ట్ చేసి చక్కగా నడిపించారు. దేవుడి కృపలో వారి మధ్యన దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. సో ప్రియులరా, అంచె దినాల్లో మనం సేవ చేస్తున్నాం. ధన్యులు మనం. ఆమెన్ చెప్పండి. ధన్యులు మనం. ఆమెన్. ధన్యులమే. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఈ అంచె దినాల్లో అపవాదితో పోరాడి సంఘాన్ని కట్టడానికి దేవుడు మన కృప చూపాడు. అందుకు మనం ధన్యులం ప్రియులరా. సో ఫలాన్ని మనం పొందుకుంటాము, కోస్తాము. ఆ ఫలాన్ని ప్రభు దగ్గరికి చేర్చుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడికి తండ్రి నీ కొందనాలయ్యా, మంచి సహవాసంలోకి రావడానికి కృపనిచ్చారు. నేను అలుపుడిన అయోగ్యని ఇక్కడ అందరూ కూడా అనుగుణీయులు. ఆ వార్తలు కానీ వాక్యములు కానీ చాలామందికి అనేక సంఘాలు కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారి మధ్యన ఈ బలహీనైన నన్ను నీ ఆత్మతో నింపి వాడుకోమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, మా అందరి మధ్యన మీరే క్రియ జరిగించమని నన్ను నీ ఆత్మకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బడి గిఫ్ట్ ఉందంటేనే ఎక్కువ మంది వస్తారు. అనేక మంది వచ్చారు, అందులో పెద్దలు అందరూ వచ్చారు. అనుమతి చెప్పాను, చాలాసార్లు వెళ్తూనే ఉంటాను. ఏముందంటే వస్తారు. అది మరీ దారుణం. మా కోటనందు నాతోర మండలం చూపాను. ఎందుకంటే ఆ 2 మండలాలు మధ్యలో నాకు చర్చ్ ఉంది, గొలుగుండపేట. నాతోర మండలం గొలుగుండపేట అంటే మాదే పెద్ద చర్చ్. అక్కడ కోటనందురికి నాతోరికి మండలం మధ్యలో ఉంటుంది. గొలుగుండపేట అంటే 2 మండలాలు తెలియని సేవకులు ఉంటారు. అనేక మంది సేవ తీర్చడానికి కానీ అన్ని విషయాల్లో ఒక పెద్దగా ఉంటుంది. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇలాగా ఇక్కడ చూశాను చింతపల్లి ఏరియాలండి. వారు వెళ్ళిన సేవకునికి మంచి కానుకిచ్చి పంపిస్తారు ట్రైబుల్ అని. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయ్యగారు మమ్మల్ని దీవించాడంటారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు మమ్మల్ని దేవుడు దీవించాడు. అయ్యగారు మాకు ఎవరు ఏం అవసరం, అసలు ఈ మాట్లాడడం కష్టంగా ఉంటుంది. ఆమె ఎప్పుడు సేవకుడు ఏమన్నాడంటే చెప్పండి, ప్రభు మమ్మల్ని దీవించాడని చెప్పాలి. ఆమె చెప్పండి. ప్రభు మనల్ని అప్పుడే నేను దీవిస్తాడు. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని దీవించాడు, మీకేం చేయాలో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మీకు ఏం చేయాలంటే మీరు మాకేం చేయొద్దు, ప్రభు మమ్మల్ని దీవించాడు, మీకేం చేయని చెప్పండి రాజకీయ నాయకుడికి.
వాళ్ళే మనం చేయొద్దు, వాళ్ళకే మనం చేద్దాం. అప్పుడే సేవకుడు విలువ ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది. మనకి భయపడతారు, లోపడతారు. ఆమె చెప్దామా? హల్లెలూయా. నేరుగా వాక్యాలు అందుబట్టి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ప్రార్థనలు జరగాలి, జరగవలసిన ప్రార్థనలు జరిగాయి. ఆమేన్. జరగవలసిన ప్రార్థనలు ఎందుకంటే అధ్యక్షులు వారు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి క్రమం కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. కొన్ని దగ్గర అధ్యక్షులు గారు ఆధ్యాత్మికంగా ఉండరు, అక్కడ పలుకుబడిని బట్టి వాడుకున్న సంఘాలు బట్టి ఇచ్చేస్తుంటారు. కాబట్టి కొన్ని ఫెలోషిప్లో డైరెక్ట్ చెప్పేస్తారు, ఎంత ఇస్తారు మా వాక్యం చెప్పడానికి అంటే ఇద్దరు చెప్పినది నాకు ఇవ్వాలి కానీ అంటాను. దేనికి స్తోత్రం. అంటే వాళ్ళకి వాక్యం ముఖ్యం కాదు. మీరు ఏమంటే అనుకోని కానీ వేశ్య 2000 ఇచ్చిన వాళ్ళు వాక్యం చెప్పించేసుకుంటారు. ఫెలోషిప్కి ఏం కావాలా? డబ్బు. నాకు అర్థం కాదు, డబ్బు ఏం చేసుకుంటారు? అవే డబ్బు అవసరమే కానీ డబ్బు కొరకు మనం జీవించకూడదు. డబ్బు అవసరమే, దాని కొరకు ఎప్పుడు ఆలోచన చేయకు. అప్పుడే నీ యొద్దకు వస్తుంది. నేను అనుభవం చెప్తున్నాను కానీ నేను అనుభవం చెప్తున్నాను. డబ్బు అవసరమే. నా ముందు దానియేలు గారు ఉంటారు, ఆయన చాలామంది దైవశాలు చూసినాడు. అయ్యారు అన్నీ ఎలా చేస్తున్నాడు. ఒక్కొక్కసారి పాస్టర్ మిత్రులు అడుగుతుంటారు, మీరు నాతో కూడా ఉన్నారు కదా. డబ్బు అవసరమే, అది నీ దగ్గరికి ప్రభు అవసరం మేరకు పంపిస్తాడు. దాని గురించి ఆలోచన చేయొద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దైవ సేవకులు అందరూ ఒకసారి చేతుల పైకి ఎద్దామా? ఒకసారి అందరూ ఒకసారి అలా చేయిపైకి ఒక మాట చెప్తాను. మనమందరం కూడా దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎవరు అండి? లోకంలో ఎంతో మంది ఉండగా నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే మనం ఆయనకి ఇష్టమైన వారినే దేవుడు ఆయన సేవ కొరకు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఇష్టమైన వారిని పిలుచుకున్నప్పుడు ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో పిలిచిన వారికి సమస్తమును ఏర్పాటు చేసే పిలుస్తాడు. ఆమె చెప్దామా? దాని ఉదాహరణ చెప్తాను. ముందు సృష్టిని సృష్టించి మానవుని పుట్టించాడా? మానవుని పుట్టించి సృష్టిని సృష్టించాడా? అంటే ఏ సృష్టిని? మనుషుడికి ఏమి కావాలనే కంటే ఈ మనుషుడు ఎన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాడో అన్ని వేల సంవత్సరాలకి ఈ కాలం మారే కొలది వాడికి కావలసిన అవసరాలు ఎన్నైతే ఉంటే అన్ని భూమిలో పెట్టి, కొండల్లో పెట్టి, సముద్రంలో పెట్టి, మట్టిలో పెట్టి, ఆకాశంలోని భూమి కిందలో పెట్టి మనల్ని పుట్టించాడు. అంటే ఒక్కరోజుకే కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ అవసరమని అప్పుడే అక్కడ పెట్టాడు నీకు అవసరమని. ఇప్పుడు టెక్నాలజీ మారే కొలది నీకు అవసరమని అప్పుడే పెట్టాడు నిన్ను పుట్టించిన దేవుడు. ఆమె మరి ఈ పుట్టించిన వారిలో ఆయనకి ఇష్టలుగా ఉండడానికి నిన్ను ఏర్పరచుకుంటే నీకు ఏది అవసరమో ఆయన ముందే సిద్ధపరిచి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనకు మన ఇష్టలైన వారిని పిలిచాడండి. మనం ధన్యులం. ఎంతోమంది ఉండగా గొప్పవారు ఉన్నారు, పంతులు అనేవాడు భాష ప్రవీణుడు, పండితులు ఉన్నారు. వారు నాకంటే బాగా చక్కగా మాట్లాడగలుగుతారు, వారిని పిలవలేదే? ధనవంతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వారిని పిలవలేదే? ఎందుకు వారిని ఇష్టపడలేదు? అది ఎందుకో నాకు తెలియదు, నీకు తెలియదు. ఎందుకో వారిని ఇష్టపడలేదు. నేను రోజుకు ఒకసారి ఒక శరణం పాడుకుంటాను. కొన్నిసార్లు ఎవరైనా నన్ను అభినందించినప్పుడు, గొప్పవారు ప్రార్థన చేయించుకున్నప్పుడు, కొన్ని కార్యాలు జరిగినప్పుడు వెంటనే ఒక శరణం వస్తుంది నా నోట్లోంచి. ఎందులకు నా పై ప్రేమ అంతదయ స్వామి నామదికి అందులకే భయముందితిని, అందులకే భయముందితిని, భాషిల్లెను సిలువలో ఎందులకో నా పైన ఈ ప్రేమ, కానీ నువ్వు లేదు, నా కుటుంబం నుంచి లేదు, అది నాకు తెలుసు. కానీ ఎందుకో నన్ను ప్రేమించి ఈ దివ్యమైన సేవ చేసే కృపను మాకు ఇచ్చావయ్యా. ప్రెసిడెంట్లకు ప్రార్థన చేయడానికి కృప చూపావు,
ఎమ్మెల్యేలకు ప్రార్థన చేయడానికి కృప చూపావు, భయంకరమైన కష్టాల్లో ఉన్న వారికి ప్రార్థన చేయడానికి. ఇంకో విషయం ఏంటంటే అప్పుడే మనం ఎక్కువ కష్టాలు ఉంటాం, వాడొచ్చి మనల్ని ప్రార్థన చేయమంటాడు. వాడొచ్చి మనల్ని ప్రార్థన చేయమని విషయం ఏంటి తెలుసా? మన కష్టం అలాగే ఉంటుంది. వాడు వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్తాడు, అయ్యగారు ప్రార్థన చేశాడు నా కష్టం. మన కష్టం ఇంకా అలాగే ఉంది. ఏంటి ఈ గ్రేట్ అనాయింటింగ్ ఏంటి దేవుడు మనకి ఇచ్చింది? నాకు ఒకసారి ఇది ఏంటి అద్భుతం, నాది ఎలాగే ఉంది. వాడేం చెప్తాడు మన ఎదుట ఎక్కిరించినట్టు, అయ్యగారు మరి ప్రార్థన చేస్తారంటే మంచి మనసుతోనే, అందరికీ మంచి మనసుతో చేస్తాం అంటే మన కొరకు మనం మంచి మనసుతో చేసుకోవట్లేదు అనిపిస్తుంది. అప్పుడు నాకు ఈ కష్టము పోయిందండి. డిబ్బీలో ఒక కానుక పెద్దదైతే చేతులు పెడుతుంటారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవా ఎంత కృపకు మమ్మల్ని పాత్రులుగా వీళ్ళ. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరమే? ఆయనకి ఇష్టమే, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన యేసుక్రీస్తు వారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకలాగే పిలుచుకుంటున్నాడు. ఇష్టమైన వారినే పిలుస్తున్నాడు. నీ ముఖం చూడడానికి అందంగా రాకపోవచ్చు, కానీ నువ్వంటే ఆయనకి ఇష్టం. కాకిపిల్ల కాకే ముద్దట. ఆమె కాకిపిల్ల ఎవరు డినామినేషన్ నాకు ముద్దండి. కాబట్టి ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్ విమర్శించే హక్కు లేదు. లేదు, నాకు అసలే లేదు. ఎవరు ఫెలోషిప్ వాళ్ళకి ముద్దు, ఎవరి సంఘం వారికి ముద్దు. మనం వెళ్ళి వాక్యం చెప్పి రావాల్సిందే, బలపరచవలసిందే, కానీ ఆ సంఘాన్ని విమర్శించే హక్కు మనకి లేదు. ఒక శావుకుని కానీ విమర్శించే బదులు నేను అంటాను, నువ్వేమైనా సాయం చేసేస్తే మంచిది కదా అంటాను. ఆమె 20 సంవత్సరాలకి చచ్చలేదు కదా, నువ్వు చేయగలిగితే ఏమైనా సాయం చేసి వెళ్ళు. ఆమె చెప్తామా? కాబట్టి చెప్పండి గర్వంగా, మనం ఎవరికి ఇష్టమండి? చాలండి. లోకంలో ఎవరు ఇష్టపడినా ఒక మాట అండి, మీరు ఏమనుకోపోతే మీ సొంత పాస్టర్ని మీరు ఇష్టపడిపోయినా పక్కనట్టండి. నువ్వు ఇష్టపడకపోయినా నన్ను పిలిచిన వాడికి ఇష్టమయ్యానని చెప్పంతే. కొన్నిసార్లు నిజమేనండి, మనకి పక్కలో బన్నెపోట్లాగా మన ప్రార్థన అందరికి ఇష్టపడదు, కానీ మన పాస్టర్కి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మన బోధ అందరికీ ఉంటుంది, ఆవిడకి ఇష్టం ఉండదు. పైకి చెప్పుకోం, కానీ ఆవిడకి ఇష్టం ఉండదు. చిన్న ఒంటి కింద నేను సొరుగుతావు, నా గురించిగా చెప్పే తాలి పని, నీ గురించి చెప్పను, నాకేం పోయే కాలం ఇక్కడ, నాకు అదే పని. ఏంటి పుచ్చగా దొంగ అంటే సంకం తడుపుకున్నట్టు. హల్లెలూయా. నీకు ఇష్టమున్నా లేకపోయినా సంఘంలో ఒక ఆత్మకి ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైంది, నన్ను పిలుచుకున్నాడు. ఆమె అంతే కదా, దేవుడికి ఇష్టమేమండి. మనం ఎవరికి ఇష్టమైతే ఎందుకు పిలుచుకున్నాడట చెప్దాం. చూడండి 15వ వచనం, సువార్త ప్రకటించుటకును. చూడండి, మేలు వచ్చిన ఏంటట, వారిని పంపవలనైన 12 మందిని. చూడండి పిల్లరా, దేవుడు తన జనాంగాన్ని, తన సేవకులు ఏర్పరచుకుని దేనికట? చెప్పండి, నోటని అందరూ చెప్తే మాట. సువార్తను 3 అక్షరాలు. రక్షణ 3 అవసరాలే, సువార్త 3 అవసరాలే. అంటే చూడండి, 3 అక్షరాలే సువార్త లేకుండా ఒక మనిషికి రక్షణ లేదు. ఆమె చెప్దామా? హల్లెలూయా. 3 అక్షరాలనే సువార్త లేకుండా మనిషికి రక్షణ లేదు. మనల్ని సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో వాక్యాన్ని బోధించడానికి నీకు శక్తి లేకపోవచ్చు, కానీ సువార్తను ప్రకటించడానికైతే ప్రతివాని కూడా దేవుడు శక్తినిచ్చాడా. మర్మాలు బోధించడానికి ఏం మనం పిల్లలేదు. దేన్ని బోధించడానికండి? సువార్తను ప్రకటించడానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందునని. చాలండి, మనం ఏ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడని అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నిజమే కదా. ఇప్పుడు దేవుడు రాకడ సమీపంగా ఉందని ప్రతి సేవకుడు ఎక్కడ 2-3 కూడింటే మనం ఆ మాటలు మాట్లాడుకున్నాం. రాకడ సమీపంగా. ఇప్పుడు మనం వెళ్ళి ప్రకటించవలసిన సువార్త ఏంటంటే, దేవుని స్వస్థపరుస్తాడు, మంచిదే, అందక ఆ మాట మనం ఆపుతాం. దేవుని దీవిస్తాడు, అందరూ ఆల్రెడీ దీవించబడి ఉన్నారు, మనకంటే లోకంలో ఉన్నవారు దీవించబడి ఉన్నారు. ఆమె నువ్వెందుకైనా సువార్త ప్రకటిస్తున్నావు అని అంటే చెప్పండి, పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, కాలము సమీపంగా ఉన్నది. కాబట్టి నువ్వు మారు మనసు పొందితేనే తప్ప దేవుని రాజ్యానికి యోగ్యుడిగా ఎంచబడవు. ఇది మా ప్రభు మీకు చెప్పమన్నారు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది.
సేవకులారు ఇక్కడ ఉన్న మనందరితో ఈరోజు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వినగలిగిన చెవులు మనం కలిగి ఉంటే గ్రహించే మనసు ఆత్మ ద్వారా ఆయన మనకి ఇస్తాడా? మనం అందరం స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నిలబడ్డా నేను పక్కనే కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో నేను పుట్టాను. నేను రక్షింపబడు వేళల్లో 4వ తరగతి వయసు నేను ఉన్నాను. 4వ తరగతి చదువుతున్న వయసు. 5వ తరగతిలో అడుగుపెట్టినంటే మా ఊరికి ఇంచుమించు ఇంత వయసు అప్పటికే ఆయనకి ఇంత వయసు ఉంటుంది. శంఖవరం నుంచి కొంతమంది ఆ రోజులు అభిషేకించబడి కొన్ని ప్రాంతాలకి అలా వెళ్ళిపోయారు. గొలుగొండపేట అనే ప్రాంతం వచ్చి ఆయన ఒక సంచి వేసుకొని 14 గ్రామాల్లో ఒక్క విశ్వాసం లేడు. జాగ్రత్తగానండి, ఎన్ని గ్రామాలు? 14 గ్రామాల్లో క్రైస్తవుడు అన్నవాడు లేని 14 గ్రామాల్లో ఇలాంటి సంచి వేసుకొని నడుచుకొని తను పాస్టమ్మ గారు 2 పిల్లల్ని ఊరూరు వెళ్ళి యేసు ప్రభు సువార్త, యేసు ప్రభు భజన చేస్తాము రండి అని ప్రకటించి రామాలయం దగ్గర ప్రార్థనలు పెట్టారు. అలాగే అల్లిపూడి కూడా వచ్చారు. అల్లిపూడి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. చిన్న పిల్లోని రామాలయం దగ్గరికి. ఎందుకంటే అక్కడ ఎవరో క్రైస్తవులు లేరు. మా అల్లిపూడిలో క్రైస్తవులు లేరు. రామాలయం దగ్గర భజన అన్నాడు. ఎందుకంటే భజన అంటే రామాలయం దగ్గర జరుగుతుంది కాబట్టి క్రీస్తు భజన అన్నాడు ఆయన. ఎలాగో ఒక డ్రమ్ము సంకలు వేసుకో పెట్టుకొని ఈరోజు సాయంకాలం రామాలయం దగ్గర క్రీస్తు భజన జరుగుతుంది రెండో అంటే వాళ్ళ అబ్బాయి డుబు అని ఆ డ్రమ్ము కొట్టేవాడు. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి మాతోనే ఉంటున్నాడు. వాడికి పెళ్లి కాలేదు. కొన్ని పరిస్థితులు బట్టి దేవుడి కృపను బట్టి దైవశాఖుడు కొడుకు చూసుకునే కృప నాకు ఇచ్చాడు. ఆమె ఇది భాగ్యం ఎంచుకోండి. మరొకటి, మనం చిన్న వయసులో ఉన్న వారిని ఎప్పుడో మాట చెప్తాను, పెద్ద సేవకులకి ఎప్పుడు మనం విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఇదోటి కొదువైపోయింది. పెద్ద సేవకుడి దగ్గర పదాత్మలే ఉండి, పెద్ద సేవకుడు అంటే ధరాన్ని బట్టి మనిషిని బట్టి చూడకండి. నీకంటే వయసులో నీకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలు నలిగిపోతున్నానికి తప్పగా మనం గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎప్పుడు ప్రేమతోనే పలకరించాలి, మర్యాదతోనే చూడాలి. వారికి సరిగా బోధించడం రాకపోయినా సరే, ఎందుకో తెలుసండి, వారి ప్రార్థనలు చేయగా వారు నడవగా ఆ పంటని రోజు మనం కోసుకుంటున్నామండి. కాబట్టి ఎప్పుడు చిన్న చూపు చూడకండి. అది మనకి ఆశీర్వాదం, అది మనకి దీవెన. వారికి బోధించడం లేకపోవచ్చు, కానీ వారు ఆక్రాంతి ఏంటి తెలుసా, ఈ తుంపాలంతా కూడా రక్షణ పొందాలని ఏడ్చారు. వాళ్ళు కన్నీరు కార్చారు. అవి విత్తనాలుగా మొలకెత్తాయి. ప్రభు మనం పిలుచుకొని ఇచ్చారు, మనం కోసుకుంటున్నాం. కాబట్టి అటు వారిని ఇప్పుడు కూడా చిన్న చూపు చూడకండి. ఆయన వచ్చి అక్కడ రాత్రి ప్రార్థన పెట్టారు. అక్కడ ఒక ఆవిడ వచ్చింది. యేసు ప్రభు ప్రార్థన మీరు ఎవరైనా పెట్టుకుంటే మీ ఇంట్లో కీడు పోద్ది, దేవుడు దీవెన వస్తాడు. పేదరికం కదా. నేను చెప్పేది ఇప్పుడంటే 35 years బ్యాక్. నేను చెప్పేది 35 years బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు నాకు 46లోకి వచ్చాను. 11 సంవత్సరాలు కిందట ప్రభువులోకి వెళ్తున్నప్పుడు 5వ తరగతిలో. అక్కడ మరి ఏం చేయాలి? ఈ భజన ఎలా పెట్టాలంటే, ఆవిడేంటి ఇంట్లో కష్టాలు ఉన్నాయి. రాముల వారి భజన ఎట్టుకుంది, మంగదేవి భజన ఎట్టింది. ఆవిడ మంగదేవి భజనకి మూల కారణం అమ్మన్నమాట. అందరినీ తీసిపోయేది. 3వ భజన ఎప్పుడు? యేసుప్రభు మీరు దాదాగా కల్లాపేసి ముగ్గురెట్టి వచ్చిన వరకు ఉప్మాని పెట్టండి అన్నారు. సరే పాస్టర్ గారు అన్నారు, అక్కడ ప్రార్థనకు వచ్చిన అందరికి ఉప్మా అంటే నేను ఉప్మా కొరకు ఆ ప్రార్థనకి వెళ్ళాను. నాకు యేసుప్రభు తెలియదు, అసలు భజన ఏంటో తెలియదు. ఉప్మా ఎందుకంటే అంతవరకు మా ఇంట్లో గంటలు జొన్నలతో కూడిన అన్నం పెట్టేవారు. ఉప్మా ఎలాగుంటో తెలియదు నాకు. ఉప్మా తినాలని వెళ్ళాను. ప్రార్థన అంటే తెలియదు, ఎవరికి తెలియదు. అప్పటికి ఎవరు లేరు. ఆవిడ కూడా యేసుప్రభు భజన ఎడితే కీడిపోతని పెట్టుకుంది. శ్రమ రాకుండా ఎవరు యేసుప్రభు దగ్గర రారు. దేనికి స్తోత్రాలు. అలా వెళ్ళాను. ఆ రాత్రి ఆయన కరాకటిగా ఆ రోజుల్లోనే భయపడకుండా, ఎలాంటి మైకులు కూడా లేవు, గట్టి స్వరం ఎత్తి ఇర్మియా గ్రంథములోంచి 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడారు. అవి తాటి చెట్టు వలె తిన్నవిగా ఉంటాయి, పలుకవు, ఉలకవు, చూడవు, నడవవు. హల్లెలూయా. అవి విగ్రహాలు అని చెప్పుకొచ్చారు. వాటిని పూజించే వారందరూ నరకానికి పోతారు. నేను చెప్పుతున్న యేసుప్రభు నమ్మితేనే పరలోకానికి వెళ్తామన్నాడు. అంతే. పరలోకం నిత్యం ఉంటుంది, నరకము నిత్యం ఉంటుంది. ఒకటి మళ్ళా తర్వాత మనిషి చచ్చిపోయిన తర్వాత మరొక జన్మ లేదు. ఇప్పుడు యేసుప్రభు నమ్మితే పరలోకంలో ఉంటావు, యేసుప్రభు నమ్మకపోతే ఎక్కడ ఉంటావు? యేసుప్రభుని నమ్మిన వారికి దేన్ని పూజించకూడదు. ఈ చెట్టులన్నీ కూడా దేవుడు పుట్టించినవే, ఈ విగ్రహాలని అంత గట్టిగా చెప్పాడండి. మీరు నన్ను కొడితే కొట్టండి, చంపితే చంపండి అని 35 సంవత్సరాల కిందట. ఆమె నాకు మరి నరకమేళ కూడా చెప్పాడు. అది ఒక పెద్ద, అంటే మాకు అర్థమయ్యేలా ఎలా చెప్పాడంటే,
చిన్నప్పుడు ఈ చెరుకు పెనం ఉంటుంది కదా, ఇప్పటికే ఉన్నది, అయ్యి మనం బాగా చూసాం కదా. అంటే అలా చెప్తున్నా, దానికంటే పెద్దది. అలాగే అగ్గిని పెడుతూనే ఉంటాడు, ఆ పెనంలో నూనె ఉంటుంది, ఆ దెమ్మకింకర్లు వచ్చి, ఆ సైతాన్ దూతలు వచ్చి మనల్ని అందులో పడేస్తారు, ఇక కాలుతూనే ఉంటాం అన్నమాట. నాకు భయం పుట్టింది. పాస్టర్ గారు నేను చచ్చిపోనంటే, నువ్వు చచ్చిపోనే కాలిపోతావు, నువ్వు కాదురా బాబు, ప్రధానమంత్రి చచ్చిపోనే కాలిపోతాడు అన్నమాట. ఎంతకాలం అంటే దానికి ఎండింగ్. ఇప్పుడు నాకు ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది, కాలిపోతాను భయం. ఇప్పుడు అందులోంచి బయటికి రావాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలన్నాడు. అప్పటికే అరివేలు మంగమ్మ, మా అమ్మ, మా నాన్న, మా పెద్దనాన్నేమో సింహాద్రప్ప తోడపెద్ది. వాళ్ళు 3 మండలాలకి 40 గ్రామాలకి అది ఒకటే ఎద్దు. ఏ ఆవు సూలి కట్టాలన్నా అదే, ఏ ఇంట్లో ఓపెనింగ్ చేయాలని ఎద్దు వెళ్ళి పాసిపోయాను. వారు తదనంతరం చిన్నప్పుడే నన్ను దానికి అభిషేకించారు వీళ్ళు. అంటే అప్పుడు నేను మగపిల్లని పుట్టానట. మా తర్వాత నువ్వే కోలట్టుకొని దీనికి దోసలు అవ్వాలరా అని చిన్నప్పుడే నన్ను తిప్పుకుండేవారు. ఇరిమియాతో మాట్లాడి, నీ తల్లి గర్భములో రూపింపక ముందే. అప్పటికి మా ఇంట్లో నా గురించి ప్రార్థించిన వాళ్ళు లేరు, ఎందుకంటే క్రైస్తవులు లేరు కదా. ఇంకా మీలో చాలామంది అయితే ధన్యులని బాబు, మీ తల్లిదండ్రులు మీ కొరకు ప్రార్థించాడు. సుధీర్ ధన్యుడు, వాళ్ళ నాన్నగారు సేవ చేస్తూ తన కొరకు ప్రార్థించుంటారు. నా కొరకు సంఘం ప్రార్థించలేదు, ఒక వ్యక్తి ప్రార్థించలేదు, కానీ దేవుడికి తన కొరకు ఏర్పరచుకున్నాడు ఈరోజు మీ మధ్య నిలబెట్టడానికి అనేక చోట్ల. ఇది నేను ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాను. హల్లెలూయా. యోహాను ఏం ప్రకటిస్తున్నాడండి? సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువు ఏం ప్రకటిస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎక్కడ యోధే అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. జాగ్రత్తగానండి, అరణ్యంలో ఉంటారండి మనుషు. అరణ్యములో సువార్తను ప్రకటిస్తున్నాడు. అతను మామూలు వ్యక్తి, మండుచు ప్రకాశించిన వ్యక్తి ఏం ప్రకటిస్తున్నాడు? సువార్త. ఒక మాట చెప్పనా, సువార్త లేకపోతే ఆత్మల రక్షణ లేదు, ఆత్మల రక్షణ లేకపోతే సంఘమే లేదు. ఎక్కడైనా ఒక మందిరం, ఒక సంఘం కట్టబడ, సువార్త లేకుండా రక్షణ లేదు, రక్షించబడేవారు సంఘం లేదు. ఈరోజులో చాలా మంది నాకు సంఘం లేదు అంటారు. నువ్వు సువార్త చేయి, అప్పుడు సంఘం వస్తావు. మందిరం లేదంటారు. సువార్త చేస్తే రక్షించబడతారు, రక్షించబడిన వారు మందిరం కట్టుకుంటారు. ఇది నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. పక్కనే గొరుగుడిపేటలో 2 విధవరాలతో సేవను ప్రారంభించాం. ఎంతమంది? అందులో విధురాలు చనిపోయింది, ఇంకా విధురాలు ఉంది, సువార్త స్టిల్ బ్రతుకుంది. వారిద్దరూ రోజు సువార్తను ప్రకటించారు. రోజు ఎలాగ పొలంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారు. యేసుప్రభు కొరకు, నా కొరకు చెప్పారు. వైజాగ్ నుంచి ఒక యవనస్తుడు వస్తాడు, పెళ్లి కాలేదు, తెల్లగుంటాడు. అలాగని మీరు ఏమనుకోకండి, ఆయన ప్రార్థన చేస్తే మీ ఇంట్లో గ్యాది ఎంతది, పాలు ఇస్తుంది, ఇంట్లో దెయ్యం పోద్ది, ఇలా ప్రకటించేవారు. హల్లెలూయా. నాకు చర్చ లేదు, ప్రతి శుక్రవారం అక్కడ ప్రార్థనకి నేను ఒకటి చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి అమ్మ. పొలంలోకి వెళ్ళి అదే, ఇంటికి వెళ్ళి అదే. మరి ఏం చేయాలి? మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోండి, మేము 2-3 వస్తాము, మా అయ్యగారు వస్తారు, ప్రార్థన చేస్తారు, మీ కార్యం జరుగుతుంది. ఇలాగ 2 సంవత్సరాల్లో ఒక్క శుక్రవారం కూడా మిస్ అవ్వకుండా 2 సంవత్సరానికి 54 శుక్రవారం, 54 108 శుక్రవారాలు ప్రార్థనలు అయ్యాయి. 25 మంది రక్షణ పొందారు. ఎంతమంది రక్షణ పొందారు? 2 విధురాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, బైబిల్ చదువు, పాట పాడు రాదు. వారికి వచ్చింది ఒకటే, దేవుడి గురించి, రక్షణ గురించి సువార్తను ప్రకటించడం, వారి కొరకు ప్రార్థన చేయడం. ఇప్పుడు ఆ 25 మంది అలాగలాగా దేవుడి కృపను బట్టి 150 మంది అయ్యాం. ఈ 150 మంది ఏకమై, అంటే 25-30 మంది లోపలనే ఒక గొప్ప మందిరం కట్టాలని వారిలో సంకల్పం వచ్చింది. ప్రార్థన చేసాం, స్థలాలు ఇచ్చాడు దేవుడు. సుమారుగా ఇప్పుడు అందరూ వెలకెడితే 5 కోట్ల రూపాయలు ఉంటుంది అన్నారు. సువార్తను ప్రకటించే ఆత్మలకు రక్షణ వస్తుంది. ఆ రక్షించబడిన ఆత్మలు వస్తే వారు ఏం కట్టుకుంటారు? మందిరం కట్టబడుతుంది. సువార్త లేకుండా రక్షణ లేదు, రక్షణ లేకుండా ఆత్మ లేవు, ఆత్మ లేకుండా మందిరం లేదు. కూడా కొన్నిసార్లు నువ్వు ప్రకటిస్తున్నావు, సంఘానికి ప్రకటించే అనుభవంలోకి నువ్వు తీసుకెళ్తున్నావు. అది క్వశ్చన్. నువ్వు ప్రకటిస్తున్నావు, ఎవరో ఒక టీం వస్తే వెళ్తున్నావు, తప్పులేదు, వెళ్ళాలి. కానీ నీవు నీ సంఘము గల సువార్త ప్రకటిస్తున్నారా? ఆ రోజున పౌలు గారు పరిచర్య వృద్ధి పొందింది, మిగతా వారి పరిచర్య వృద్ధి పొందలేదు.
ఏంటి రీజన్ అంటే, పౌలు గారు సంఘము కలిసి వారు వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తారండి? సువార్తను ప్రకటించేవారు. సువార్తను ప్రకటించిన తర్వాత దేవుడు అక్కడ ఒక సంఘాన్ని సిద్ధపరిచేవారు. నువ్వు ప్రకటిస్తున్నావు, నీ సంఘాన్ని కూడా ఏ అలవాటు ఉండాలి? సువార్తను ప్రకటించే అలవాటు ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్తూ నీ సంఘాన్ని సువార్తను ప్రకటించే అలవాట్లకు నువ్వు తీసుకెళ్ళాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నీ సంఘం లూజ్గా ఉంది. ఎందుకు కట్టుపట్టలేదు? ఎప్పుడైతే సువార్త ప్రకటించే భారం వారికి నువ్వు ఇచ్చావో, వారికి వచ్చిందో, వారు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టరు, దేవుణ్ణి విడిచిపెట్టరు. నువ్వు పోయినా ఆ పని ఏమవుతుంది? అందుకని చూడండి, ఒక మాట చెప్తాను. మా ఊళ్ళో కూడా ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నన్ను ఉండకూడదు, చర్చ్ ఉండకూడదు అని. కానీ సువార్త చేస్తుంది ఎవరు? నేనా వారా? వారు ఎక్కడ పుట్టారు? ఆ ఊర్లో పుట్టి వారే సువార్త చేస్తున్నారు కాబట్టి వారిని ఎవరు ఆపగలరు? ఆ ఊర్లో పుట్టారు, ఆ ఊర్లో పెరిగారు, ఆ ప్రజల మధ్యన ఉన్నారు. వారు సువార్త చేస్తున్నప్పుడు వారిని ఎవరైనా ఆపగలరా? చెప్పండి, చెప్పండి. ఈ అంచె దినాల్లో మనము అలాగుండాలి. రేసు కుక్కలాగా మన సంఘం తయారు చేయాలి. ఆమె చెప్పండి. వారే వారి గ్రామాల్లో ఈజీగా సువార్త ప్రకటించగలరు. ఇరుగు పొరుగు వారి ఇంటికి వారు వెళ్ళగలరు. మనం వెళ్తే ఇంకొకరు కొనుక్కుంటారు. ఆమె చెప్దామా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ సువార్త ఎప్పుడు ప్రకటించాలి? 96వ కీర్తన 2వ వచనం. ఆ రోజు నా దైవ సేవకుడు అలా సువార్త ప్రకటించకపోతే నాకు రక్షణ వచ్చేది. అనుదినమును. చూసారా మనకి ఇచ్చిన బాధ్యత? ఇది పాత నిబంధనలు ఉందామా, కొత్త నిబంధనలు ఉందా? పాత నిబంధనలోనే ఎవరు రాశారు దీన్ని? కీర్తనకారుడు అనుదినమును. చూడండి క్లియర్గా, ఆయన రక్షణ సువార్తను మాత్రం ప్రకటిస్తే చాలండి. మనం ఏం మరమరాలు బోధించవసరం లేదు. ఆయన అనుదినమును బోధించాలి. అనుదినమును. ఈ రోజున మనం ప్రకటించే సువార్త తక్కువ, ఆశించేది ఎక్కువ. చూసారు, కొంతమంది కష్టపడి తక్కువ, ఆకలి ఎక్కువ, ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. సువార్తను ప్రకటించు, ఆత్మలు వచ్చేయాలి. సువార్తను ప్రకటించు, జనాలు వచ్చేయాలి. ఎలాగొస్తారండి? నేనంటాను, ప్రార్థన సువార్త రెండు ఎలాగుండాలి? సమానంగా ఉండాలి. ప్రార్థన ఎక్కువ చేయాలి, సువార్త ఎక్కువ చేయాలి. ఈ రోజున సువార్త చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ సువార్త అయితే అంత ఎక్కువగా జరగట్లేదు. కనబడుతుంది అంతే. ఎక్కడ యూట్యూబ్లో, ఎక్కడ ఫేస్బుక్లో, ఎక్కడ టీవీలో, ఎక్కడ పాంపులెంట్లో, ఇదిగో మేము ఇన్ని సువార్తలు చేసామని. దేవునికి స్తోత్రాలు. సువార్త ఎప్పుడు ప్రకటించాలమ్మా? చెప్పండి, ఎప్పుడు ప్రకటించాలి? అనుదినమును. సంఘం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అనుదినమును. రోజు 3 పూట తింటున్నాం కదా. ఒకసారి ఒక ఊరికి సువార్తకి వెళ్తే సేవకుడు అన్నాడు, మా ఊర్లో ఎప్పుడో సువార్త అయిపోయింది అన్నాడు. దేని స్తోత్రాలు. నువ్వు ఉదయం తిన్నావని అడిగిన తిన్నాడు. మరి మధ్యాహ్నం, రాత్రికి, మరి ఉదయం తిన్నా కదా మధ్యాహ్నం ఎందుకన్నాను? అది ఎలా గుర్తుంది అన్నాడు. భూమిని దున్నే కొలిది పంట బాగా పండుతుంది. భూమిని దున్నే కొలిది దున్నమంటే ఉంటుంది. ఎంత దున్నుతావు అంత పంట. అలాగే నువ్వు సువార్త ఎంత ఎక్కువగా ప్రకటిస్తావో ఆ గ్రామం అంత రక్షణలోకి వస్తుంది. ఈరోజు ప్రకటించినప్పుడు వాళ్ళు లేకపోవచ్చు, ఉన్నవాడికి సిరాగ్గా ఉండొచ్చు, ఉన్నవాడికి ఎక్కకపోవచ్చు. మరొకసారి ప్రకటించినప్పుడు వాడికి ఎక్కుతుంది. సువార్త లేకుండా సంఘం అభివృద్ధి పొందదండి. ఆత్మలు రావు, కొత్త ఆత్మలు. అయితే అంత ఈజీ కాకపోవచ్చు, కానీ ఆ పని మనం చేయడానికి దేవుడు ఇప్పుడు ఎందుకు పిలిచాడు చెప్పండి? ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడట. దేని పిలిచాడు పాస్టర్ గారు? ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు అండి ఆ తలంతులు నాకు ఏమండి, ఏమైనా సంఘములో ప్రార్థనలు చెప్పండి, చెప్పేసి మీరు ఇచ్చిన కానుక పెట్టేసి చక్కగా మీరు పెట్టిన తిండి తినేసి పోతాడటాడు. అది ఈజీ కాదు. 4 కాలం వచ్చిన ఏదో 4 బుడబొక్కల మాటలు చెప్పేస్తాడు. ఈజీ కదండి, ఏం చెప్పినా మనం చచ్చినట్టు వింటాం. వచ్చినప్పుడు 2% పంపం కదా. సువార్త తలాంతులు లేవంట. అసలు తలాంతులు లేని పరిచర్య సువార్త. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిందా క్లియర్గా ఉందా? ఆయనకి ఇష్టమైన వారిని వాళ్ళు పిలుచుకున్నాడు. దేనికట?
నాలుగు గోళ్ళ మధ్యన ప్రకటించడం నువ్వెందుకో దేవుడు తన సేవకుని ఏర్పరచుకుని ఆయన బోధిస్తాడు. దీనికి ఎందుకంటే ఇది ఎండ కదా, ఇదేంటిది ఎండ, మంచు, వర్షం, నడవాలి, అంత మాత్రమేనా? వ్యతిరేకత ఈ వీడికి అవసరం లేదు. ఈయన ఎందుకు ఏర్పరచుకున్నాడట? ఈ అయ్యగారులు అట్లా సంఘాలు కట్టి 2 జనాలు పోగు చేస్తే ఒక కవర్లో కారుకి సిద్ధం చేస్తే అమ్మగారు మీరే అడిగితే అప్పుడు వాళ్ళ మాట చెప్పిన దేవుడు ఏర్పరచుకున్నాడట. ఈయన మరి పేతురు గారు ఈ సంఘాలకి బిషప్ కదా, దేవుని చూసి వచ్చాడు. తిరిగి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇందాక దైవజనుడు చదివించిన రీతిగా 40వ కీర్తన 9-10 వచ్చిన చదువుదాం. 40వ కీర్తన 9-10. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను. చూసారండి, దావీదు భక్తుడిని దేవుడు ఎందుకు దీవించాడండి? నిత్యమును అనుదినమును పెదవులు మూసుకోక ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. సమాజం మధ్యన 2-3 కూడి ఉన్న చోట. ఎలాగా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. కరెక్ట్గా అదేదో వేరు వేరు టైమింగ్లో రాయబడినా, వేరు వేరు సంవత్సరాలు, 100 సంవత్సరాల గ్యాప్ వచ్చినా ఇక్కడ కూడా 40 అధ్యాయమే, అక్కడ 40 అధ్యాయమే. యెషయా గ్రంథం 40 అధ్యాయము ఒకసారి తిరుగుతాము. 40 అధ్యాయము ప్రియులరా 9వ వచనం చూడండి. ఇక్కడ కూడా 9, అక్కడ కూడా 9. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము యెరూషలేమా, సువార్త ప్రకటించుచుందానా, బలముగా ప్రకటించుము, భయపడక. ఎందుకు భయపడాలండి? సువార్త ప్రకటిస్తున్నాడు, ఎందుకు భయపడాలి? ఒక మాట అంటే తెల్లవారి మీ సైడ్ వస్తలేదు కానీ ఒక మైక్ ఎట్టుకొని ఎండి చేపలే ఎండి చేపలే ఎండి చేపలే అని పొర తినేస్తాడు. మన ఊరి కరెక్ట్గా ఎంట్రన్స్లో అందరం పడుకుంటాం. వాడికి తెలుసు, ఎందుకంటే 6 దాటితే 7 దాటితే అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు. అంటే వీడు సువార్త ఎప్పుడు చేస్తున్నాడు? మనుషులు ఉన్నప్పుడే. మనం ఎక్కువ ఏం చేస్తామంటే రాత్రి 10 తర్వాత వాక్యం చెప్తాం, అది నిద్రపోయే సమయం. కొంతమంది అంటారు అప్పుడే వస్తారంట. సరే, మాకవరపాల్లో ఒక సేవకుడు బాగుగా వాడుకుంటాడు, పేరు చెప్పలేండి. అన్నయ్య ఏమనుకోకపోతే 9 గంటల వరకు నువ్వు రూల్ వచ్చి బయటకు రాకు, అప్పుడే ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు చక్రవాకం సీరియల్ వస్తుందంట. అది చూసిన తర్వాత అందరూ వచ్చేస్తారట. అది వచ్చిన తర్వాత అందులో 10 మంది సింగర్లు అంట. 10 మందిలో ఎవరికి పాట ఓపెన్ సంఘం విడిపోతాడ. ఆ రోజుల్లో 10 తర్వాత కరెంట్ తీసుకోడు. మరి నేనేం చెప్పాలరా? ఏదో చెప్పాను. ఇక్కడ ఇంతే పడతాయి నో రూల్స్. అదేం చేస్తారు? తినొస్తారట అక్కడ. మా సంఘంలో తినొచ్చు అలవాటు ఉంటుంది, అంత సమయమైనా తినొస్తారట. చక్రవాకం చూసి వస్తారట. అవే మాట్లాడుకుని రావడం, కూర్చోడు. ఈ 10 మంది పాటలు అవ్వాలి. మ్యూజిక్ బాగుంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ, డింగ్ 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 అంటే మ్యూజిక్ బాగుంటే ఇంకా సార్లు పెంచేవారు. ఈ రాగాలు ఒకటి కొట్టండి సాపట్లో, కొట్టండి సాపట్లో. ఇదెంత సమయం అవుతుందో తెలియదు. అప్పుడు నేను చెప్పాలి. దేవుడి కృపలో ఆ రోజుల్లో సునామీ గురించి అనుభవం నాకు ఉంది. ఎందుకు వచ్చింది ఏంటని కువైట్ నుంచి అప్పుడు వచ్చాను నేను. సునామీ ఎందుకు వచ్చిందనేది ఒక ఆయన గొప్పగా నాకు తెలియజేశాడు. అక్కడ అసలు ఎందుకు ఈ ప్లేస్లో ఎందుకు వచ్చిందని దాని గురించి చెప్పుకొచ్చాను. హల్లెలూయా. పాటలు అయిపోయిన తర్వాత ఎవరికెవరు గోను చూసుకున్నారు. జరబాలకి నిద్రపోయే సమయంలో వాక్యం చెప్తాం మనం. వీడు తెల్లవారు 5 గంటలకు వస్తున్నాడు మల్లెపూడి. ఎండు చేపలు అంటాడు. వాడు ఎండు చేపలు వ్యాపారం చేయడానికి అంత గట్టిగా చెప్తే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, పరలోక రాజ్యం సమీపంగా ఉందండి, మారు మనసు పొందండి, లేకపోతే నరకానికి పోతారు, యేసు ప్రభు చెప్పమన్నాడని చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలండి? నాకు అర్థం కాదు. పోతే చత్తోసారి చచ్చిపోతాం. నేను చిన్న ఒక సాంతుండే, చస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? చస్తూ ఒక్కసారే. గమనించండి, చరిత్ర ఆధారం చేసి చెప్తున్నాను. రోమాపురి, ఇప్పుడు రోమపట్నాన్ని రోమాపురి అనేవారు. 10వ శతాబ్దంలో క్రైస్తవులు చిత్రహింసలు పెట్టి తెగ చంపారు. చంపితే ముందు 28 మందిని చంపారట. ఎంతమంది అండి? 28 మందిని ఒక్కొక్కరు గ్యాప్ ఇచ్చి చంపుకుంటూ వెళ్తే, ఒక మనిషిలో ఉన్న రక్తము ఈ బొట్టులోకి తీసుకొస్తే, ఒక్కొక్క బొట్టులో తీసుకొస్తే
28,000 సుక్కల కింద వస్తుందండి పాస్టర్ గారు. మన రక్తం అంతా లీటర్లోంచి బొట్టుల్లో మారిస్తే 28,000 సుక్కలు వస్తుందట. నరికి చంపితే 28,000 ఇంటూ 28, ఒకసారి కాల్కులేట్ కొట్టండి. 28,000 ఇంటూ 28 ఒకసారి ఏమనుకోకపోతే 28,000 ఇంటూ 28 ఎంత వచ్చిందండి? 7,84,000. 7,84,000. ఇప్పుడు ఎంతమందిని అయితే చంపారు ఆ చుట్టుపక్కలట సుమారుగా ఆ రోజులు లెక్కెట్టుకుంటే 5 లక్షల మంది క్రైస్తులు అయిపోయారట. చంపింది ఎంతమందిని? 28 మందిని చిత్రం చేసి అంటే రక్తం ఒక్కొక్క పార్ట్ కైమ అంటే అందరూ చూసి భయపడితే ఎంతమంది క్రైస్తులయ్యారట? వారు లెక్క పెట్టింది ఏంటంటే 5 లక్షల పైనే. ఎలాగనంటే వీడిలోంచి వచ్చిన ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క ఆత్మ రక్షణకు ప్రేరణ అయిందట. ఆమె చెప్తామా? ఒక క్రైస్తవుని చంపితే ఆ క్రైస్తవుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 25,000 మంది ఆత్మలు సంపాదిస్తాడా. ఈ రాజు పాస్టర్ గారు నన్ను కనుక చంపగలిగితే ఎవడైనా నేను ధన్యుణ్ణి. నాలో నుంచి 25,000 ఆత్మలు వస్తాయి. నేను బ్రతుకుంటే 25,000 ఆత్మలు సంపాదించలేదు కానీ నేను చచ్చిపోతే 25,000 ఆత్మలు సంపాదించిన కారకం అయితే ఇంకెంత భాగ్యం అండి. ఎంత భాగ్యం నాకు ఇది. ఎలాగా సువార్తను ప్రకటిస్తావు. స్టెఫను చనిపోయిన ఊరట అన్యుడు లేడట. అక్కడ ఎంతమంది అయితే స్టెఫను చంపినప్పుడు ఉన్నారో అందరూ దేవుని పరిచారకులు అయ్యారట. చరిత్ర పుస్తకం నేను చదివినప్పుడు. ఇప్పుడు స్టెఫన్ ఎంత ధన్యుడు అయ్యాడండి. ఆయన మరణం బ్రతుకుంటే అంతమందిని సంపాదించేవాడు కాదేమో. కాబట్టి స్వార్థను ప్రకటించువాడా నువ్వెందుకు భయపడాలి? అపొస్తలుల కార్యాలు చూద్దాం. 4వ అధ్యాయం చాలా స్పీడ్గా. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము. అంచె దినాల్లో చివరి కడవరి సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యతను పెట్టి మనల్ని పిలుచుకున్నాడండి. మనమైతే ఆ పని చేస్తామని. అనేక మందిని ఎందుకు పిల్లదంటే వారి పిరికి వారే పారిపోతారని. 4వ అధ్యాయం 18 వచనం. యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చెప్పండి, ఎవరి మాట ఉందా? వారు వచ్చారండి. మీ ఎంత మాత్రం చెప్తున్నాం కదా దేవుని సువార్త ప్రకటించకూడదని చెబుతే వీళ్ళేమన్నారు? సరే, మీ మాట వినాలా, మా దేవుడి మాట వినాలా? ఇప్పుడు ప్రశ్నించుకుందాం. మన మాట ఉందామా, వారి మాట ఉందామా? చెప్పండి. ఇక్కడేముంది చూడండి. అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని? సువార్తను ప్రకటించుచున్న వారిని పిలిపించారు. ఎవరు? పోలీసులు పిలిపించారు, లేదా అధికారులు పిలిపించారు, గ్రామ పెద్దలు పిలిపించారు, పెద్దలు పిలిపించారు. ఏమంటే పిలిపించారు కదా. పిలిపించామన్నారు, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును అంటే ఆల్రెడీ ఏమైంది. కానీ మనం ఏం చేస్తాం? మనం ప్రకటించడానికి అధైర్యపరుస్తాం. ఆల్రెడీ చెప్పరు కంటే వద్దే ఇంటి దగ్గర ప్రకటిస్తారంట. చేతగానుడు మీరు కూడా చి అలాంటి బ్రతుకే కంటే చచ్చిపో అవసరం ఎంకరేజ్ చేయ. ఒరే నేను పాస్టర్ గారు నేను చేయలేని పని మేము వెనక నుండి ప్రార్థన చేస్తాం, మీరు చేయండి అని. మీరు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు పాస్టర్ గారు. ఎంత మాత్రమును సువార్తను వార్నింగ్ ఇచ్చారండి. వార్నింగ్ ఇస్తే ఏమైపోవాలా? మనమైతే ఖచ్చితంగా నాకెందుకు ఈ పని, అయ్యగారిని భోజనం పెడితే ఇంక మేము వెళ్ళిపోతాం. మరలా ఏమైనా ఆటంకం లేని గ్రామాలు ఉంటే పిలవండి, వస్తాము. దేనికి స్తోత్రం. అలేగా మనకి ఎప్పుడు ఏం కావాలి అయ్యగారు? ఆటంకం లేని గ్రామాలు ఉంటే యేసుప్రభు వచ్చి చేసుకుంటాడు కదా. నిన్నెందుకు పిలిచాడు? నీకెందుకు అంతకు అనక, నీకెందుకు ఆ బిర్యానీ, నీకెందుకు ఆ మటను, నీకెందుకు ఆ చికెను, నీకెంత పోషించింది దేనికి? ఏమండి అది ఏమన్నారండి? బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును వారిని చూసి దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి మీరే చెప్పుడి అని అంటూ, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరము మీ ఇష్టం, మేము చెబుతూనే ఉంటాం. మేము యేసుక్రీస్తు ప్రభువులు ఏమైతే చూసామో, ఏమైతే విన్నామో, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, దాన్ని ప్రకటించకుండా ఈ ఊరిలోంచి మేము వెళ్ళాం. మీరు చంపుతారు, చంపుకోండి. చంపితే మేము ప్రమోషన్ ఎక్కడికి పోతాం? మా ఒక్కొక్క రక్తపు సొక్క ఒక్కొక్క చెప్పండి ఆత్మని
28,000 రక్తపు సుక్కనాలు ఉన్నాయి, 28 ఆత్మలు పుట్టుకొస్తాయి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మనము. ఎస్, మనం లోబడవలసింది ఎవరికండి? వినవలసింది ఎవరి మాట? భయపడవలసింది ఎవరి మాట? ప్రకటించవలసింది ఎవరి మాట? దేవుడి మాటే. ఈరోజు అపోస్తల కార్యాలు మనం ఎన్నోసార్లు బోధిస్తున్నాం, అపోస్తల గురించి గొప్పగా చెప్పుకున్నాం. నీవు ఆ అపోస్తల వల్లే పిలువబడ్డావు, వారి వల్లే నిలబడు. ప్రభు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడా? నిలబడితే కదా కార్యం చేస్తాడైనా. షడ్రక మేషక అబేద్నెగో నిలబడితే కదా అద్భుతం చేశాడు. పారిపోతే చేయడే. దానియేలు నిలబడితే అద్భుతం చేశాడు. ఎందుకు అద్భుతాలు జరగలేదు ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు? మనం పారిపోతున్నాం. నిలబడితే కార్యములు చేస్తాడు దేవుడు. ఈ మాటలు ప్రకటిస్తున్న వ్యక్తిని స్టేజ్ ఇచ్చారని కాదు, అది చేసి ప్రకటిస్తున్నాను. ఇప్పటికి 960 పైకి గ్రామాలు నేను నా సంఘం వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నా. ఎక్కడ తెలిసినా కత్తిలు పట్టుకొని వచ్చారు, రాడ్లు పట్టుకొచ్చారు, పెట్రోల్ క్యాన్లు పట్టుకొచ్చారు. ఉన్నది ఉన్నట్టుగానే పెట్రోల్ పోసి మా మీద కాల్చి తగలబెట్టాను. ఆయనకి ప్రతి నెల పని మేము చేస్తున్నాం. బత్తిలి మండలం భయంకర నిగ్రహారాధన, దానికి మించి మరి ఏమీ లేదు. ఒక ఊరే ఓన్లీ పంతుల్లో ఉంటారు. అక్కడి నుంచే పురోహితులు వస్తారు. ఆ ఒరిస్సాకిని ఆంధ్రాకిని బత్తిలి బస్సు అని వైజాగ్ నుంచి వెళ్తుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. మీకు తెలియదా మా గురించి అన్నారు. మీ గురించి మాకు తెలుసో తెలియదు కానీ యేసయ్య గురించి మాత్రం ప్రకటించడానికి వచ్చాం. మనం దేవునికి స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేయనిమని తెలుసా తెలియదు అన్నారు. ఆ రోజు శ్రీరామం అంటారు, మాకు అసలే తెలియదు. 3 రోజులు క్యాంప్ పెట్టాను. అందరికి హెచ్చరించాను, నాతో సేవకులందరికీ మీకు కావాల్సిన తిండి పెడతాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను, కానీ బెదిరిపోయేవారైతే నాతో రావద్దన్నాను. ఆమేన్. ఎలా ప్రకటిస్తామంటే అక్కడక్కడ కాదు, బత్తిలు అంటే చివరిది కదా, అక్కడి నుంచి 3 రోజులు ఎలా ప్రకటించుకుంటూ వెళ్దాం. ఏ పాస్టర్ పిలిచినా ఏర్పాట్లను చూస్తాను. దీనికి స్తోత్రాలు. ఎన్ని సోదరులు తెలుసండి. ఆ వీడియో ఈ పూల్లో లేదు కానీ ఇంకో పూల్లో ఉంది. కర్రలు అట్టుకొచ్చారు, పంతుల్లో, బ్రాహ్మణుల్లో. తోపులాటే, మేమేం తోయలేదు. ఒకవైపున తోపులాట జరుగుతుంటే మిగతా వాళ్ళు స్త్రీలు ధైర్యవంతులు వాళ్ళు సువార్తను ప్రకటించుకుని వచ్చేవారు. దేనికి స్తోత్రాలు. అంటే చెప్పుతున్నాగా చంపేస్తామంటే ఏమయ్యా సువార్తగా చేస్తున్నాం, కొట్టేస్తే కొట్టేదబ్బా, మేమేం కొట్టాం. ఆమె ఒకవైపున ఎస్ఐ ఫోను, వాళ్ళు వద్దని చెప్తున్నారు కదా, మా వ్యాన్లో పోలీసులు పెట్టారు. ఈ లోపల రిపేర్లు, ఈ లోపల కానిస్టేబుల్ మొత్తం కూడా. ఆమె చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుడి కృపలో 3 రోజుల్లో సుమారుగా 25 గ్రామాల సువార్త ప్రకటించాం. తర్వాత జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? అయ్యగారండి మాకు సిగ్గు వచ్చింది. లోకల్ సేవకులు 30 మంది సమర్పణ చేసుకున్నారు. ఇక మీదట మేము సువార్త మేమే ప్రకటిస్తాం మా ఏరియాలో. ఆమె చెప్తామా? ఆ సువార్త ద్వారా తర్వాత విన్న రిజల్ట్ ఏంటంటే అనేక మంది సంఘాల్లో ఉద్యమం వచ్చింది. కొంతమంది కొత్త వారు సంఘాలకు యాడ్ అయ్యారట. శ్రమ రాకుండా, కష్టం రాకుండా అక్కడికి వెళ్ళి చేయవలసిన బాధ్యత నాకే ఉందండి. నాకేమో కాదు, నేను ఎక్కడ సంఘాలు పెట్టను. ప్రభు ఎక్కడో లేని దగ్గర చూపిస్తే అక్కడ ఏ చర్చ్ ఉండకూడదు, ఏ పాస్ట్ ఉండకూడదు. అక్కడైతేనే ప్రభు నడిపిస్తే ఏర్పాటు చేస్తాం. అందుకని ఆ సంఘం ఉందని విడిపోయారు కదా, పాస్టర్ గారికి ఆడి గొడవ వచ్చింది కదా, ఆయన పట్టుకొని స్థాపించేద్దాం. ఈ బుడబుక్కులలో ఎక్కువైపోతారు ఇలాంటి. వాళ్ళకి ఎప్పుడు ఆ విశ్వాసకి పాస్టర్ గారు గొడవ రాదని చూస్తారు. ఇలాగా ఈ గుంట దగ్గర నక్కలాగా ఈ గొడవ వచ్చినట్టు చాలు వీడు దిగుతాడు అనమాట. నువ్వు చాలా మంచిడు అయ్యా, రా మా ఇంట్లో మా చర్చలో సేర్లు పోతుంది, మీ బావిడి కొరకు సేర్ చేస్తున్నారా? ఈ పాట మాట నీతో వాక్యం నీదే. ఆడేమో ఆడి చుట్టపేక బయట బీచేస్తాడు, నీకేమో బలిపెడికి ఎక్కించేస్తాడు. అక్కడ చుట్టపేక బీకేసి వస్తాడు, వీడు బలిపెడికి ఎక్కించేస్తాడు. బలిపీఠం అంటే ఏంటండి? ఎవరు ఎక్కాలండి? బలి అయిపోయినాడు ఎక్కాల. దానికి ఏమన్నారు? బలిపీఠం. రాజకీయ నాయకులు ఎక్కించేస్తున్నాం మనం. ఆడేసిన కేక్ ఇస్తాడండి పనికి మనకి. బలిపీఠం మాత్రం దయచేసి మీకు నమస్కారం చేస్తాను. వారు కోట్లు ఇచ్చిన బలిపీఠం ఎక్కడి నుంచి? దైవజనుడా, నువ్వు పేదరికంగానే ఉండు, దైవజనుడు కాబట్టి నువ్వే బలిపీఠం మీద ఉండు. కింద పెట్టేవాళ్ళు అన్న. బలిపీఠం మీద బలైనడే మనం బలైపోయామండి.
ఈరోజు మనకి ఇదే జస్ట్ వస్త్రాలే, మనకేమీ లేదండి. తిట్లు మనకి, దెబ్బలు మనకి. ఈరోజు సుఖం లేదు మనకి. వాడు అన్ని సినిమాలు చూడొచ్చు, చూసే యోగ్యత మనకి లేదు ఇంకా. వాడు వ్యభిచారం చేయొచ్చు, మనకి వ్యభిచారం చేయడానికి లేదు. వాడు పాపం చేయొచ్చు, పాపం చేయడానికి లేదు. వెండి బంగారాలు ధరించుకోవచ్చు, వెండి బంగారాలు ధరించే యోగ్యత మనకి ఇంకా అన్ని. ప్రభు కొరకు ఇంత బలైపోయాం మనం. బలిపీఠం అది మట్టితోనే కట్టొచ్చు, తుమ్మతోనే కట్టొచ్చు, రాయితోనే కట్టొచ్చు. బలిపీఠం మీదకి ఎక్కవలసినాడు బలైపోయినాడు మాత్రమే. దయచేసి దానికి విలువని పెంచండి. ఈ రోజుల్లో ఎవడో సతీష్ కుమార్ ఎక్కించాడని, ఎవడో అనిల్ కుమార్ ఎక్కించాడని వాళ్ళు చూడుకోరు. వాళ్ళు కార్పొరేట్ వారి సంస్థలు డబ్బుని కాపాడుకొని ఎక్కిస్తారు. నీ దగ్గర నా దగ్గర ఏమడే ఆవిడంతా రైడింగ్ చేసుకోమని నా దగ్గర అన్ని అప్పులు ఉన్నాయి. నా దగ్గరికి వస్తాడు పిచ్చెక్కోతాడు రైడింగ్. బావి ఫాస్ట్ గారు అప్పులేండి. నిజమైన సేవకుడి దగ్గర పైసా ఉండదండి. కావాలనిగా నా ఫోన్ అబ్బాయి చేతులు ఉంది, అబ్బాయికి అన్ని నెంబర్లు తెలుసు. నా ఫోన్పే నెంబర్లు, అకౌంట్ నెంబర్లు అన్ని తెలుసు. ఇప్పుడు చెక్ చేసుకోండి. అలాగొస్తుంది 10,000. ఏదో సేవకుడు వస్తాడు, అలా పోద్ది. ఎన్నో వార్త అలా పోద్ది. కరెక్ట్ అదే టైంలో వచ్చిన సేవకుడు అదృష్టవంతుడు. అన్నా చర్చ లేదు, ఆ మధ్యలో అయిపోయింది, అదృష్టవంతుడు. ఆడ ఎలాగొస్తాడు పక్కన నుండి అదృష్టవంతుడు. ఇంకా అలా వెళ్ళిపోద్ది. మంచిదే కదా. హల్లెలూయా. సువార్తను ఎలా ప్రకటించాలా? భయపడక అనుదినమును. మనం ప్రభు మాట వినాలా, వారి మాట వినాలా? ఎవరికి భయపడాలి? మరి రోజు అపోస్తుల దగ్గర కార్యాలు ఎందుకు జరిగాయి? వారు దేవుడి మాట విన్నారు కాబట్టి, వారు సువార్తను ప్రకటించారు కాబట్టి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యక్షులు వారు నాకు ఒక టైం చెప్పారు చెవిలో, ఆ టైంకి ముగిస్తాను. ముగించిన చేసే పనే ఉందండి. ఈరోజు రోటంగా వెళ్ళిపోదాం. హల్లెలూయా. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము. అందరూ ఈ మాట చదువుదామా దయచేసి? అందరూ అన్నారు నన్ను ఏమి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మేము పెద్ద సేవకులు అని. నేను ఎప్పుడు గౌరవిస్తున్నాను. కానీ ఇది అసలు దేవుడు ఎందుకు పిలిచాడని, ఎందుకండి మరమాలు చెప్పడానికి, లేదా కొన్నిసార్లు అంటే ప్రకటన గ్రంథం, దేవుని గ్రంథం ఎవరించినా కాదు. అవన్నీ ఎవరికి కావాలండి? అవన్నీ ఒక ఆత్మను రక్షించలేవు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరొకసారి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. చూసామ్మా, మా లేదు, అందుకే నా అన్నాడు దేవుడు. అక్కడ రాయించాడు, నీ మీద ఉంది తల్లి. సువార్తను ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది, నీ సంఘం మీద ఉంది, నీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది. ఆ భారం పెట్టవలసిన బాధ్యత నీదే. మా సంఘంలో అయితే ఇది నాకు అతిశయం కాదు, కానీ ప్రతి అయ్యారు నెక్స్ట్ సువార్త ఎక్కడ? మంచి కొండలో పెట్టండి, మంచి మసాలా ఉండాలి మనకి అంటారు మా వాళ్ళు. అంటే మంచి వ్యతిరేకత ఉండాలి అక్కడ పెట్టండి అంటారు. నాకు భలే ఆనందం వేస్తుంది. అయ్యారు మంచి వ్యతిరేకత ఉందని పెట్టాలి. ఈ నెల సువార్త ఎస్ అగ్రహారం రావుతలపూడి మండలంలో ఉదయం 9కి ప్రారంభిస్తాం. సువార్త అంటే కరపత్రాలు పంచుకుని వెళ్ళాం. అలాగే జరుగుతుంది. ఎలా అనుకున్నాను? ప్రతి ఇంటికి ఆడు తలుపులు వేసినా సరే, తలుపు కొట్టి గేటు కొట్టి తీసేవరకు అక్కడే ఉండి లోనికి వెళ్ళి ప్రకటించి వస్తారు మా వాళ్ళు. అంతవరకు మిగతా టీం అలా వెయిట్ చేస్తుంది. ఆడు కాపులు అయితే కాపులు వెళ్తారు, వాడు రెడ్ అయితే రెడ్ వాళ్ళు వెళ్తారు. నువ్వెవడమైతే, ఎందుకంటే ఆ బాధ్యత ఎవరిదే? కరపత్రం పరిశీలిస్తే అడిగిన తెలుస్తుంది. తిడితే తిడతాడు అండి తిట్లు. ఈరోజు తిట్టినందుకు రేపు బాధపడతాడు. స్వప్నంలో దేవుడు కనపడతాడు, రే నా బిడ్డ నువ్వు తిట్టేవరా అని. అది తిట్టకపోతాడు, కనపడ్డాడు దేవుడు. తిట్టించుకుంటేనే, వాడు తిడితేనే స్వప్నంలో దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు. నువ్వేంటి తిట్టించుకోకూడదు సువార్త చేయాలంటావు, కొట్టించుకోకూడదు సువార్త చేయాలంటావు. అది అసలు మొదటి నుంచి ఆ క్రమం ఏమి? కింద చూద్దాం. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినా, చాలా మంది పాస్టర్లు అన్న మాకు చాలా శ్రమలోనే అంటాడు. నేను అంటాను నువ్వు సువార్తను ప్రకటించట్లేదురా అంటాను. నాకైతే శ్రమలు లేవు, దేవునికి స్తోత్రాలు. చెప్పరే, ఓపెన్ చెప్తాను బైబిల్ పెట్టుకుని. ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించే వాడికి శ్రమలు ఉండవండి. వాక్యం ఎప్పుడు వాక్యమే. ఈరోజు సంఘానికి ఎందుకు శ్రమ వచ్చిందండి? సువార్త సంఘంలో ఏమి లేదు. సువార్తను ప్రకటించకపోతేనే నేను ఎప్పుడు ఆపను. సువార్త ప్రకటించిన తర్వాత నాకు కొన్ని అప్పులు క్లియర్ అయిపోతుంటాయి, కొన్ని ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కొన్ని ఇబ్బందులు నాకు తీరిపోతుంటాయి. ఎంత త్వరగా సువార్త అయితే అంత త్వరగా నాకు సహాయం దేవుడు చేస్తూనే ఉంటున్నాడు. ఆమె
సువార్తను ప్రకటించకపోతే ఏమొస్తుందమ్మా? శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయిన చాలండి. ఇష్టపడి చేయి. ఇందుకే మనం పిలబడ్డాం. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పిలబడ్డా? ఇప్పుడు మనం ఆయనకి ఇష్టలైన వారిని పిలుచుకున్నారు. ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నాం మేము. ఎందుకు పిలుచుకున్నాడట? సువార్తను, ఆ తర్వాత రోగుల్ని. ఇందులో సువార్తను ప్రకటనలు ఇవన్నీ వస్తున్నాయి. నహూమి 1:15 ఏముందండి? సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. యెషయా 52 ఏముంది? సువార్త ప్రకటించుతున్నదానా? ఒకసారి చూడండి, యెషయా 52:7 వచ్చింది అనుకుంటా. 7 చదవండి సార్. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, దీని అర్థం ఏంటంటే, మనకి అందరికీ తెలుసు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన కైలాస్ మహర్షి అనే పుస్తకం రాశారు. అందుకే నేను క్లియర్గా చెప్తాను. కైలాస్ మహర్షి అనే పుస్తకం ఆయన స్వహస్తాలతో రాశారు. జాగ్రత్తగానండి, ఆయన స్వహస్తాలతో ఆయనే రాశాడు. ఆ రోజుల్లో హిమాలయ పర్వతాల్లో కైలాస్ మహర్షి అనే వ్యక్తి యొక్క పుర్రి అలా ఉంటుంది. ఆయన బ్రతుకున్న దినాల్లో ఆయన వెళ్ళి చూశాడు. అది సమీపించడం కష్టమట. ఎందుకంటే ఆయనకి ఒక 1/2 కిలోమీటర్ ముందుని పసుపు పువ్వులతో కూడిన తోట ఉంటుందట. అది విషమును వెదజల్లుతాడ. అంటే ఎలాంటి జంతువైనా అది ఎంటర్ అయితే ఆ విషానికి చచ్చిపోద్దట. అంటే దేవుడు ఆ భద్రత ఇచ్చాడు. ఈ సాధు సుందర్ సింగ్ గారు అది ఎరిగి ఎంతో ప్రార్థన పరుడైతే నేను కష్టం. దేవుని శక్తి పొందుకుంటే దేవుడు అనుకుతుండే లోనికి వెళ్తాడు. ఆయనతో మాట్లాడినవన్నీ రాసుకున్నాడు ఈయన. నువ్వు ఎక్కడికి వచ్చావంటే నాకు అర్థమవుతుంది, నువ్వెంతో ప్రార్థన పరుడివి, పరిశుద్ధుడివి, దేవుడు అనుమతి లేకపోతే నా యొద్దకు రావని ఆయన మాట్లాడుతుంటే మాటలో ఒక సందర్భం. ఈ కైలాస మహర్షి పుర్రి అక్కడ ఉంటుంది. ఆత్మ దేవుడు దేవదూతల్లో ఒక దూత వలె ఆయన చేర్చుకొని ఆయనకు ఒకటి అధికారం ఇచ్చాడట. అంటే భూమి మీద ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో దేవుడు వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన మోసుకొని వచ్చి ఇవ్వమన్న సమయంలో వారికి ఇచ్చిపోతుంటాడు. ఇది ఆయన పని. ఒక సందర్భం చూసాడట. లండన్లో ఒక మేయర్ చనిపోయాడు. చాలా ఆర్భాటంగా సమాధి జరిగింది 2 లక్షల మందితో. అదే చర్చిలో ఒక వీడో అమ్మాయి, చిన్న అమ్మాయి చనిపోయింది, మాగి అని. ఆ అమ్మాయి చనిపోతే దేవదూత, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు చాలా పేద అమ్మాయి అట. మా అయితే పాస్టర్ గారితో చర్చలు ఉన్న విధురాళ్ళు 10 మంది కలిపి సమాధి చేశారట. జ్ఞాపకార్థకుడు కూడా పెట్టడానికి డబ్బులేమి లేవు. పాస్టర్ గారు 10 మంది చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు. అమ్మాయి చనిపోయినప్పుడు దేవదూతలు ఎగరేసుకుంటూ తీసుకెళ్ళి పరలోకంలో చాలామంది ఉన్నారట. పరలోకంలో 3 స్టేజ్లు ఉంటాయట. జనరల్, రిజర్వేషను, ఏసీ భోగి ఎలాగుంటాయో. జనరల్ అంటే వాడు పరలోకంకి వెళ్తాడు, వాడికి అందులో బహుమానాలు ప్రత్యేకం ఉండదు. కొంతమంది వెళ్తారు, కొంత ప్లేస్. ఇంకొకటి ఉంది, జ్యేష్ఠుల సంఘం. ఏసన్న గారు ఎందుకంటే నేను ఎక్కడ చూడాలనుకున్నాను, జ్యేష్ఠుల సంఘంలో. అది అబ్రహాము గారు ఆ స్థాయి అట. దేవుని సేవకులారా, ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ బలి కూడా మనం అందరం జ్యేష్ఠుల సంఘంలోనే ఉందిగాక. జనరల్ భోగి పరలోకులు వద్దు. ఈ మేయర్ ఎక్కడికి వెళ్ళాడంటే జనరల్ భోగి పరలోకి వెళ్ళాడట. ఈ అమ్మాయిని జ్యేష్ఠుల సంఘమునకు ప్రత్యేకమైన గదులు ఉంటాయట. ఆ గదిలో సింహాసనం వేసి కూర్చుండబెట్టి తల మీద కిరీటం పెట్టి ఒక 4 పొడులు కలిగిన ఆ కిరీటం మీద 4 పొడులు కలిగిన నక్షత్రాలు పెట్టి మెరుస్తున్నాయట. ఈ కైలాస మహర్షి ఆత్మ అడిగిందంటే, ఏంటి ఆయనేమో భూమి మీద పెద్ద పేరుగాంచాడు, ఇక్కడ పరలోకంకి వెళ్ళావు అంటే, ఈయన నమ్ముకున్నాడు కానీ ఆయన ఎవ్వరికి సువార్తను ప్రకటించే ఒక ఆత్మను కూడా సంపాదించలేదు. ఈ చిన్న అమ్మాయి, ఆ సంఘంలో 4 కుటుంబాలు ఉన్నాయి, పరిచయం చేస్తున్నాయి. ఆ 4 కుటుంబాలకి వీధి పాస్టర్ గారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కరపత్రాలు తీసుకుని ఆదివారం చర్చ అయిపోతే అందరూ తినేసి పడుకుంటే ఈ అమ్మాయి చర్చ అయిపోయిన తర్వాత సువార్తను ప్రకటించింది. ఆ సువార్తలో 4 కుటుంబాలు నమ్ముకున్నాయి, ఆ సంఘంలో పరిచయం చేస్తున్నాయి. ఈ 4 పొడులు ఎవరికి సాదృశ్యం అంటే 4 కుటుంబాల రక్షణకి సాదృశ్యం. అందుకే ఈ అమ్మాయిని ప్రత్యేకంగా పెట్టానండి దేవుడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త అంటే వారి పాదములు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాయంటే అది దాని అర్థం. నువ్వు సువార్తను ప్రకటించు. నువ్వెవరో తెలియకపోవచ్చు,
నువ్వు ఫేమస్ స్పీకర్ కాకపోవచ్చు, యూట్యూబ్లో నువ్వు లేకపోవచ్చు, నువ్వెన్ని కుటుంబాలు ఎంతమందిని రక్షించవో దాన్ని బట్టి వాని క్రియలు చొప్పున చెప్పండి జీతము. ఈ జీతం ఏంటంటే నీకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిలో నిన్ను సింహాసనం వేసి కూర్చుని పెట్టి నీకు కిరీటం మీద ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు నువ్వు రక్షిస్తున్నావు అన్ని పొడులు మెరుమెలా మెరుస్తూ సాదృశ్యంగా దేవుడు నిన్ను అక్కడ సన్మానిస్తున్నాడు. అది గొప్ప సన్మానం. ఈ అమ్మాయిని ఎవరు గుర్తించలేకపోయారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చివరిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఒకే ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మనం చేయవలసిన బాధ్యతలో 6వ వచనంలో, అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకును మనకును ప్రతి వంశములకును ఆయా భాషలు మాట్లాడేవారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. జాగ్రత్తగానండి. ప్రతి జనం, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి దేశం, ప్రతి వీధికి సువార్తను ప్రకటించుటకు ఇదే సువార్త. ఇప్పుడు మనం ప్రకటించవలసిన పదం ఒకటి ఏంటి? దేవుడి రాజ్యము సమీపంగా, పరలోకము సమీపంగా. నీకేం ప్రకటన చెప్పవలసిన దానికి? ఇది తీర్పు సువార్త, ద జడ్జిమెంట్ సువార్త. ఆనాడు నోవా కాలంలో సువార్త ప్రకటించినప్పుడు ఒకడు రక్షణ పొందలేకపోయాడు, కానీ తీర్పుకి ఆ సువార్త భాషికముగా సూచనగా నిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపురులు ఎంతమంది అండి? 28 మంది. చాలా మంది తర్వాత చనిపోయారు. వాళ్ళు అంటే చిత్రహింసను మొక్క పీస్ చేశారట. అంటే ఇది చూసిన వారు భయపడిపోవాలని 28 మందిని వారు రక్తము చివరి బొట్టు వరకు చింతింప చేశారు. ఎన్ని ఆత్మలు వచ్చాయి బయటికి? 7 లక్షల ఆత్మలు. స్తెఫను ఆ రోజున రాళ్ళతో రువ్వి కొట్టి చంపకపోతే ఆ స్తెఫను చనిపోయిన గ్రామం అంతా రక్షణ పొందిందంట. ఆయన రాళ్ళతో కొట్టిన వారు ప్రభు పరిచారకులయ్యారట. సేవకుడా, సువార్తను ప్రకటిస్తామా? సంఘమును ప్రకటింప చేద్దామా? సంఘానికి భారము బాధ్యత పెడదాం. నువ్వు ముందు నడు, వారు నీకు ఆజ్ఞాపిస్తారు, భయపడకో. అందుకే ఎస్ఏ గ్రంథంలో చదివేమో, అది ఇంకా చదవలేదా? 40వ అధ్యాయంలో ఒక్క మాట చదివి దయతో క్షమించండి, అది చాలా నాకు ఇష్టమైన మాట చదివాం. భయపడక. ఏం వాడకట? భయపడక. ఒక చేపల మూడు భయపడలేదండి. నువ్వెందుకు భయపడతావు? పౌలు గారు అంటారు, బ్రతుకుట చావైతే ఏం లాభం? నేను చచ్చిపోతే అనేక మంది పుట్టుకొస్తారు. బ్రతికితే అనేక మందిని సంపాదిస్తాను, చచ్చిపోయినా అనేక మందిని సంపాదిస్తాను. నేను అంటాను, సేవకుడా, నేను అనుకుంటున్నాను, మనం బ్రతుకుండా ఆత్మను సంపాదిస్తే సువార్తలో కనుక నువ్వు చనిపోతే నీ ద్వారా చాలా ఆత్మలు వచ్చేస్తాయి. ఒక గ్రామం కదిలించబడుతుంది, దేశంలో ఉద్యమం వస్తుంది. ఆమె చెప్దామా? ఆమె విలియం కేరీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆత్మ సంపాదించారు తెలుసు కదా? 7 ఇయర్స్ స్వార్థ ప్రకటన. రాత్రి 1 గంటకి, ఎన్ని గంటలు కానీ 1 గంటకి స్వార్థ ప్రకటిస్తే ఆత్మహత్య చేసుకోవాలని ఒక బ్రాహ్మణుడు, అతని పేరు కృష్ణ. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన చంపేశారు. ఉన్న బ్రాహ్మణులందరూ ఏకమై రాత్రి 1 గంటకి ఎవరు లేరు, అందరూ పడుకున్నారు. యేసు నేను ప్రేమిస్తున్నాడు స్వార్థ ప్రకటిస్తుంటే ఆయన బావిలోకి వెళ్ళి దూకి చచ్చిపోతున్నాడట. అప్పులు ఊబులో పడిపోయి, ఎవరు నన్ను ప్రేమిస్తున్నాడు? ఈయనేమో ఇటు నుంచి సువార్త ప్రకటించుకెళ్తున్నాడు, ఆ మాట పెట్టినాడు. ఎవరు నన్ను ప్రేమిస్తాడు? ఈయన కనబడట్లేదు. ఈయన స్వార్థ ప్రకటించి అలవాటట. రాత్రి 1 గంట అయింది, నిద్రపట్టలేదు. ఎందుకు నిద్రపట్టలేదంటే సువార్త పని పూర్తి చేయలేదు. రోజు ప్రకటించేవాడట విలియం కేరీ. ఒకవైపున బైబిల్ ప్రింట్ చేసే ఆ పనిలో ఉన్న రాత్రులు చేసే పని ఏంటి? సువార్తను ప్రకటించడం. అనుదినం అనే మాటను పాటించాడు. ఎవరు అంటే, అయ్యా నేను ఏమి అంటే, నేను అప్పులు ఊపిలో ఉన్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. లేదు, జీసస్ లవ్స్ యు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను. తీసుకెళ్ళి ఆ తెల్లవారి వరకు దేవుడి గురించి చెప్పాడట. చెప్తే కొన్ని రోజులకు బాప్తిసం పొందాడు. భార్య బాప్తిసం, పిల్లల బాప్తిసం. అక్కడ అనేక మంది క్రైస్తువులు అయ్యారు. ఈ కృష్ణతో, ఎందుకంటే నేను అక్కడ కాళికామాత టెంపుల్కి ఒక పూజారులు ఈయన ఒక్కడు కృష్ణ అన్న వ్యక్తి. ఇతనే రక్షణ పొందాడంటే ఇది సత్యమని చాలా మంది వస్తున్నారు. ఆ పూజారులందరూ కృష్ణ చంపగలిగారు. ఈ రోజున శరంపూర్ బైబిల్ కాలేజ్ అనే ఒక యూనివర్సిటీ అక్కడ స్థాపించబడింది. ఆమేన్.
ఎక్కడైతే కృష్ణ చంపారో విలియం కేరీ గారు బైబిల్ కాలేజ్ అక్కడే స్థాపించాడట. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఎన్ని గంటలకు సువార్త ప్రకటించాడండి? ఎవరున్నారు అప్పుడు? ఎవరు లేరు. కానీ ఈయన పైన బాప్తిస్మ ఇచ్చి యోహాను సువార్త ఎక్కడ ప్రారంభించాడు? భయపడక. ఆమె చెప్దామా? ఎంతకాలం అండి షడ్రక మేషకుల గురించి చెప్తావు? నీవు అలా ఎందుకు తయారవకూడదు? ఈరోజు పరిశుద్ధాత్మతో మాట్లాడి ఎంతకాలం దానియేలు బోన్లోకి వెళ్ళాడు, నువ్వెందుకు బోన్లోకి వెళ్ళకూడదు? అల్లాడు కారు కొనుక్కున్నాడు, అదే సువార్త మంది. నాకు ఇప్పుడు కారు వస్తుంది, ఆడికి ఇంత కారుకు వచ్చిందంట, నాకు ఇప్పుడు కారుకు వస్తుంది. ఇది నువ్వు తీసుకోకు. దానియేలు బోన్లోకి వెళ్ళాడు, నేను ఎప్పుడు బోన్లోకి వెళ్తాను ప్రభా? ఆ ప్రయత్నించే. వారి శరసాల్లోకి వెళ్ళకపోయింటే జైలు అధికారి రక్షణ వచ్చేది కాదా? నువ్వు నేను సంఘం శరసాలు పెట్టినవండి, రక్షణ వస్తుంది. ఎంత కష్టాలు చెప్తున్నారు సార్. విశాఖపట్నంలో 3 సార్లు పోలీసు జైలు పెట్టాను నాన్న. ఎన్నిసార్లు? వాక్యం చెప్తుండగానే తీసిపోయేవారు. ఎస్ఐ నీకు సిగ్గులేదన్నాడు. సిగ్గుంటే నేను సేవ ఎందుకు చేస్తాను దేని స్తోత్రాన్ని. ఎంత చదువున్నాడు? లా పూర్తి చేశాను సార్ అని. నీకేం పోయే కాలం అన్నాడు. నేను పోయే కాలం కాదు, నేను మంచి పని చేస్తున్నాను. లా చదువుకున్నావు, దీనికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదంటే అన్నాడు. అక్కడ డబ్బులు వస్తాయి కానీ అక్కడ ఆనందం లేదయ్యా స్వార్థం. మరి ఆ ఏరియాలో ఉందా? అంత మళ్ళీ నీ మీద కంప్లైంటే బోల్డ్ ఏరియాలు ఉన్నాయి కదా, నాకు ఆ ఏరియా కావాలి. చాలా విచిత్రం కూడా దేశకి. నీ వెనకాల ఎవరు లేరంటే ఉన్నారు కానీ ఎవరిని రావద్దని. నేను ఏం తప్పు చేశాను? మరి అయితే పోలీస్ స్టేషన్లో పెడతాను, పెట్టు. మీ అందరికీ రాత్రి అంతా హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడిపోతే ఉంటాను నేను వేసేకి. రాత్రి అంతా పాట పాడతాను, మీకు సువార్త చేస్తున్నాను. వీడు ఇలాగే చేస్తాను అనుకొని సరే ఇప్పుడు వెళ్ళిపో, రేపు రా అన్నాడు. 5th రన్ పోలీస్ స్టేషన్. నేను సిఐ వెట్ల కుమార్ ఇంకొప్పుడు ఉన్నాడు. నాకు మంచిదండి, జైలు పెడతాను. ఎప్పుడు పంపిస్తామని చూస్తున్నాను, జైల్లో సువార్త చేద్దాను అన్నాను. అరే ఎక్కడన్నా పని సువార్తే కదా. చెడ్డ చేసి జైలుకి వెళ్ళాడంటే అందరూ వచ్చి అంటారు, రాజపాస్టర్ గారు సువార్త చేసి జైలుకి వెళ్ళాలంటే మంచిదే కదండి. అర్జెంట్గా పంపించండి అన్నాను. అయితే నాతో పాటు కంప్లైంట్ చేసిన అందరిని కూడా నోట్ చేయండి పేర్లు అంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అక్కడే 3.5 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. నన్ను జైలు పెట్టినాడు, చచ్చిపోయాడు. నన్ను జైలు పెట్టినాడు, కుటుంబం విడిపోయి దూరంగా పోయింది. సొంత ఇల్లు అమ్ముకోవడానికి లేకుండా అయిపోయింది. అన్నదమ్ముల మధ్యన గొడవ వచ్చి. నేను అక్కడ ఎంత కట్టాను? 3.5 సార్. 1 అద్దెకి లేదు. మీ నటులు వచ్చిన అందరూ ఉన్నాయి విశాఖపట్నంలో. 1 అంతస్తు చర్చి, 1 అంతస్తు కింద మేము ఉంటాం, పైన గదులంతా ఫ్రీ. ఏసీ తప్ప అన్ని వస్తువులు ఉంటాయి. నా దగ్గర ఏసీలు పెట్టను, నేను పెట్టుకోను. ఏసీ పెట్టను, టీవీ ఉండదు, వాషింగ్ మిషన్ ఉండదు, ఏమి ఉండవు. స్వార్థ కావాల్సినవి అన్నీ ఉంటాయి మా ఇంట్లో. వ్యాన్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, కరపత్రాలు ఉంటాయి, సౌండ్ ఉంటుంది, లైట్లు ఉంటాయి. ఆమె ఏసీ కారు ఉండదు గారు, 100 మంది పోయే వ్యాన్లు ఉన్నాయి. ఆమె ఏసీ కార్లో అయితే నేను మా ఆవిడ వెళ్తాం, వ్యాన్లో అయితే 10 మంది వెళ్తాం. అది మంచిది కదా. సోదం చెప్పరే. ఏసీ కారు కొనుక్కోలేదు, కొనుక్కో. కానీ ముందు మన భారం ఏంటి? మన భారం ఏంటి చెప్పండి? మన భారం ఏంటి? ఎందుకు పిలిచాడు దేవుడు? నిన్ను ఇష్టపడి పిలిచాడు, ప్రేమించి పిలిచాడు. సువార్త లేకుండా రక్షణ లేదు, రక్షణ లేకుండా సంఘం లేదు, సంఘం లేకుండా మంత్రం లేదు. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలింపచేయును గాక. అందరూ ఒకసారి దేవుని నామాన్ని హల్లెలూయా.